శిఖండి పూర్తి జీవిత కథ. రచన కాశీవరపు వెంకట సుబ్బయ్య. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. శిఖండి మహాభారతంలో ఒక విచిత్రమైన పాత్ర. పట్టుదల పౌరుషం గల పాత్ర. మహారథుడు. ప్రతీకారంతో భీష్ముని మరణానికి కారణమైనవాడు శిఖండి. శిఖండి ముందు జన్మలో స్త్రీ. కాశీరాజు పెద్ద కుమార్తె, యువరాణి. పేరు అంబ. కాశీరాజు ముగ్గురు కుమార్తెల్లో మిగతా ఇద్దరు అంబిక, అంబాలిక. వీరికి యుక్త వయస్సు రాగానే కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం ప్రకటించాడు. ఆ స్వయంవరానికి నానా దేశపు రాజులతో పాటు సాళవరాజు, భీష్ముడు కూడా వచ్చారు. ఆహ్వానితులైన వివిధ దేశాల రాజకుమారులు ఆసీనులై ఉన్న సభాభవనంలోకి కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలను స్వయంవర వేదికపైకి రప్పించాడు. కుమార్తెలు రాగానే కుమారుల్లో కలకలం రేగింది. ఎవరికి వారు తామే వారిని సొంతం చేసుకోవాలని ఒకరిపై ఒకరు సంకుల సమరానికి దిగారు. భీష్ముడు తన ఆసనంపై నుంచి లేచి స్వయంవరం వేదికపైకి పోయి సకల రాజన్యులను ఉద్దేశించి, రాకుమారులారా, ఈ రాకుమార్తెలను నా సోదరుడు విచిత్ర వీరుడికి వివాహం చేయడానికి తీసుకెళ్తున్నాను. మీలో ఎవరైనా నన్ను ఎదిరించి ఈ రాకుమార్తెలను దక్కించుకోవచ్చు అని ప్రకటించగానే రాకుమారులంతా ఒక్కొమ్మడిగా భీష్మునితో తలపడగా వారందరినీ త్రుటిలో దునుమాడినాడు భీష్ముడు. సాళ్వుడు భీష్ముని ఎదుర్కొనరాగా అతనిని కూడా పడగొట్టి రాకుమార్తెలు ముగ్గురిని రథంపై వేసుకుని వాయువేగంతో హస్తినాపురం దిశగా రథాన్ని పరుగులు పెట్టించాడు భీష్ముడు. హస్తినాపురం చేరాక ముగ్గురు రాజకుమార్తెలలో పెద్దదైన అంబ భీష్ముడితో, మహాత్మా, నేను సాళ్వ భూపతిని ప్రేమించాను. స్వయంవరంలో నేను అతన్నే వరించేదానిని. ఇంతలోపల నన్ను బలవంతంగా తెచ్చారు. మను ఒకచోట, మనసు ఒకచోట ఉండడం సరైనది కాదు కదా. కావున నన్ను సాళ్వుడి దగ్గరకు చేర్చండి. నా సోదరీమణులను మీ సోదరుడితో వివాహం జరిపించండి అని విన్నవించింది. భీష్ముడు ఆమె కోరికను మన్నించి సాళ్వుడి సన్నిధికి పంపాడు. సాళ్వుడు, నన్ను ఓడించి గెలుచుకున్న నిన్ను నేను పరిగ్రహించను. నీవు అతని సొంతం, నాకు వలదు, వెళ్ళిపో అని ఆమెను తిరస్కరించాడు. అంబ భీష్ముడి దగ్గరకు తిరిగి వచ్చి, నా ప్రేమను నాశనం చేసావు గనుక నీవే నన్ను వివాహం చేసుకో అన్నది. అందుకు భీష్ముడు, నేను వివాహం చేసుకోనని ఆజన్మాంతం బ్రహ్మచారిగా ఉంటానని ప్రతినబూనాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిజ్ఞ నియమాన్ని ఉల్లంఘించను అన్నాడు. అంబ భీష్ముణ్ణి బతిమలాడింది, భంగపోయింది, దూషించింది, శాపనార్థాలు పెట్టింది. అయినా భీష్ముడు ససేమిరా కాదు పొమ్మన్నాడు. అంబ భీష్ముడి గురువైన పరశురాముడిని ఆశ్రయించింది. పరశురాముడు ఆశ్రయమిచ్చి అభయమిచ్చాడు. భీష్ముణ్ణి రప్పించి, నీ వల్లనే అంబ వివాహ జీవితం సర్వనాశనమైంది కనుక నువ్వే ఆమెను వివాహం చేసుకుని ఆమె జీవితాన్ని సరిచెయ్యి. నీకు శస్త్రాస్త్రాలు నేర్పిన గురువుగా నిన్ను శాసిస్తున్నాను అన్నాడు పరశురాముడు. గురువర్య, నేను ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటానని ప్రతిజ్ఞ చేశాను. ప్రాణమైనా వదులుకుంటాను గాని మాట తప్పను. ఆమెను పెళ్లాడడం తప్ప ఏమైనా అడగండి. మీ శిష్యునిగా తలదాచి నిర్వర్తిస్తాను వినమ్రంగా బదులిచ్చాడు భీష్ముడు. అట్లయినా నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది గాంగేయ, పరుషంగా గద్దించాడు భార్గవరాముడు. గురువర్య, ఆమెను పెళ్లాడి నియమం తప్పే కన్నా మీతో యుద్ధానికి సిద్ధపడి మీ చేతుల్లో మరణించడమే మేలు అన్నాడు భీష్ముడు. అయితే సమరానికి సిద్ధపడు అని ధనుర్బాణాలు అందుకున్నాడు పరశురాముడు. భీష్ముడు కూడా విల్లమ్ములు అందుకున్నాడు. ఇద్దరి మధ్య భీకర రణం సాగింది. ఒకరిపై ఒకరు శర పరంపరలు సంధించుకున్నారు. అంతకంతకు యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. మహాశక్తివంతమైన అస్త్రాలు ప్రయోగించుకున్నారు. యుద్ధం 22 దినముల పాటు కొనసాగింది. పరశురాముడు వయోభారంతో అలసిపోయాడు.
యుద్ధం విరమించి అంబతో, అంబ, భీష్ముడు మహావీరుడు. ఈ భూమండలంలో ఇతన్ని జయించువాడు మరొకడు లేడు. అంతేగాక నాకు వార్ధక్యం మీద పడింది. నేను నీకు సహాయం చేయలేకపోతున్నాను అని పలికాడు. అప్పుడు అంబ భీష్ముడితో, భీష్మ, నిన్ను జయించు వీరుడే లేడని అహంకారంతో ఉన్నావు కదూ. ఎప్పటికైనా నిన్ను నేనే సంహరిస్తాను. ఇది సత్యం అని మహాకోపోద్రిక్తురాలై శపథం చేసింది. అది విన్న భీష్ముడు, నీవు ఆయుధాన్ని చేపట్టి యుద్ధానికి సిద్ధపడితే నేను అస్త్ర సన్యాసం చేస్తాను అని పలుకుతాడు. ఆమె అక్కడి నుంచి నిష్క్రమించి తన తాత అయిన హోత్రవాహన రాజర్షి చెంతకు చేరింది. తనకు భీష్ముడి వల్ల జరిగిన అన్యాయం గురించి చెప్పింది. హోత్రవాహనుడు తన మనవరాలికి జరిగిన అన్యాయానికి ఉగ్రుడై తపోశక్తితో ఒక గులాబీ మాలను సృష్టించి అంబకు ఇచ్చి, అంబ, ఈ మాల ఎవడు మెడలో ధరిస్తాడో వాడి చేతిలో భీష్ముడు మరణిస్తాడు. కావున నీవు ఎవరైనా వీరుడి మెడలో వేసి యుద్ధానికి పురుగొల్పు. విజయం నీదే అని దీవించి పంపాడు హోత్రవాహనుడు. మాలను గైకొన్న అంబ దేశ దేశాల రాజుల్ని కలిసి విషయాన్ని వివరించి ఈ మాలను ధరించి భీష్ముణ్ణి సంహరించమని అర్థించింది. అందులకు ఏ రాజు సాహసించక నిరాకరించారు. చివరకు ద్రుపద మహారాజును వేడుకుంది. జగదేక వీరుడైన భీష్ముడితో యుద్ధంలో గెలవడం అసాధ్యం అని చెప్పి అంబను పంపివేశాడు ద్రుపదుడు. అంబ నిరాశ చెంది గులాబీ మాలను కోట గుమ్మానికి తగిలించి అడవులకు వెళ్ళిపోయింది. అక్కడ భీష్ముని వధించడం కోసం ఈశ్వరుడి గూర్చి తపస్సు చేసింది. ఈశ్వరుడు ప్రత్యక్షమై, భీష్ముణ్ణి సంహరించడం ఈ జన్మలో నీ వలన సాధ్యపడదు. వచ్చే జన్మలో శిఖండిగా పుట్టి నీ కోరిక నెరవేర్చుకుంటావు అని చెప్పి అంతర్ధానమైనాడు. అనంతరం అంబ చితి పేర్చుకొని ఆత్మాహుతి చేసుకుంది. అటు కొంతకాలానికి ద్రుపదుడు తనకు సంతానం లేని కారణంగా బిడ్డల కోసం ఈశ్వరుని గూర్చి తపస్సు చేశాడు. ఈశ్వరుడు ప్రత్యక్షమై, ద్రుపద, నీ భార్యకు తొలి కాన్పులో ఆడబిడ్డ పుడుతుంది. ఆ ఆడబిడ్డను మగబిడ్డగా పెంచు. కాలక్రమంలో నీ రాకుమార్తెకు పురుషత్వం సంక్రమిస్తుంది. కావున సకల విద్యలు నేర్పు. వీరుడిగా తీర్చిదిద్దు. మరికొంతకాలానికి నీకు మరొక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ పుడతారు వరమిచ్చాడు శివుడు. అతిర కాలంలోనే ఆడబిడ్డ జన్మించింది. శిఖండి అని పేరు పెట్టి మగ దుస్తులు వేసి పెంచాడు. ద్రోణుడి దగ్గరకు పంపి సమస్త విద్యలు నేర్పించాడు. శస్త్రాస్త్రాలు అధ్యయనం చేయించాడు. వీరాది వీరుడుగా మరిచాడు. ఒకనాడు శిఖండి కోట గుమ్మానికి వేలాడుతున్న గులాబీ మాలను మెడలో వేసుకొనగా ద్రుపదుడు చూసి తీవ్రంగా మందలిస్తాడు. శిఖండికి యుక్త వయస్సు రాగానే పురుషుడిగా మారక మునిపే దశార్ణ దేశపు రాజు హేమవర్మ కుమార్తె యువరాణితో వివాహం జరిపించాడు. ఆ రాత్రి శోభన సమయంలో యువరాణి శిఖండి స్త్రీ అని గుర్తించి కోపంతో బాసతో తండ్రి దగ్గరకు పోతుంది. తండ్రి జరిగిన మోసానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యంతో యుద్ధానికి బయలుదేరతాడు. శిఖండి ఏమి చేయడానికి పాలుపోక చింతాక్రాంతయి అడవిలోకి పోయింది. అడవిలో స్థూలకర్ణుడనే యక్షుడు చాలా కాలంగా అక్కడే నివాసం ఉంటున్నాడు. స్థూలకర్ణుడికి భయపడి ఆ సమీపంలోకి ఎవరూ పోరు. యక్షుడు ఏమైనా చేయని అని యక్షుని ఆశ్రమంలోనికి పోతుంది శిఖండి. స్థూలకర్ణుడు శిఖండిని చూసి, కుమారి, నీకు భయం లేదా? ఇక్కడి దాకా వచ్చావు అని అడుగుతాడు. శిఖండి, చావడానికే వచ్చాను అంటూ తాను ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది తన కథనంతా చెబుతుంది. శిఖండిపై జాలిపడి స్థూలకర్ణుడు, నా పురుషత్వాన్ని 10 రోజుల పాటు నీకిస్తాను. నీ స్త్రీత్వం నాకు ఇవ్వు. సమస్యలన్నీ పరిష్కరించుకున్నాక తిరిగి వచ్చి నా పురుషత్వాన్ని నాకిచ్చి నీ స్త్రీత్వాన్ని నీవు తీసుకో అంటాడు. అందులకు శిఖండి అంగీకరించి కృతజ్ఞతలు తెలుపుకొని పురుషత్వాన్ని పొంది కోటకు వెళ్తుంది. తనకు పురుషత్వం ప్రాప్తించిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలుపుతుంది. వారు మహదానందపడతారు. తన కూతురికి అన్యాయం జరిగిందన్న ఆవేశంతో ససైన్యంతో ద్రుపదుడిపైకి దండెత్తి వస్తున్న
దశార్ణ దేశ ప్రభు అయిన హేమవర్మకు ఎదురేగి స్వాగతం పలుకుతాడు శిఖండి. ఉగ్రుడైన హేమవర్మకు తన పురుషత్వాన్ని నిరూపించుకుంటాడు. హేమవర్మ తన తొందరపాటు చర్యకు క్షమించమని ద్రుపదుణ్ణి శిఖండిని కోరుతాడు. హేమవర్మకు అతని సైన్యానికి వారం రోజుల పాటు గానా భజానాలతో ఆతిథ్యమిచ్చి సంతృప్తిగా పంపుతాడు ద్రుపదుడు. కుబేరుడు స్థూలకర్ణుడు ఉన్న అడవి గుండా పుష్పక విమానంలో పోతూ స్థూలకర్ణుడి ఆశ్రమంలో దిగి అతన్ని పిలుస్తాడు. స్థూలకర్ణుడు స్త్రీ రూపంలో ఉన్నందున సిగ్గుతో ఇంటి బయటికి రాలేడు. తన సహచరుణ్ణి పంపి స్థూలకర్ణుడిని బయటకు రప్పించాడు కుబేరుడు. స్థూలకర్ణుడు స్త్రీ రూపంలో ఉండడం చూసి కోపించి ఇక నుండి స్త్రీగానే ఉండు అని శపించాడు. స్థూలకర్ణుడు కుబేరుడి పాదాలపై పడి వేడుకొనగా, స్థూలకర్ణ, ఇది దైవ సంకల్పంతో జరిగింది. ద్రుపదుడు కుమారుడి కోసం ఈశ్వరుని గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై, ద్రుపద, కుమార్తె జన్మిస్తుంది, ఆమెకు కాలక్రమంలో పురుషత్వం సంక్రమిస్తుంది అని వరమిచ్చాడు. అది నీ వల్ల జరిగింది. కావున ఇలా జరగడం దైవ సంకల్పం. శిఖండి మరణించగానే నీ పురుషత్వం నీకు వస్తుంది అని తెలిపి కుబేరుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 10 దినముల తరువాత శిఖండి స్థూలకర్ణుడి దగ్గరకు వచ్చి, మహాత్మా, నీ పురుషత్వం తీసుకొని నా స్త్రీత్వం నాకు ఇవ్వు, నీ సహాయానికి కృతజ్ఞుడు మహానుభావ అంటాడు. స్థూలకర్ణుడు శిఖండికి జరిగిందంతా చెప్పి, నా పురుషత్వం జీవితాంతం నీవే ఉంచుకో అంటాడు. శిఖండి అందరకు సంతోషించి మహదానందంతో స్వగృహానికి పోతాడు. కాలాంతరంలో ద్రుపదునికి ఒక కుమారుడు దృష్టద్యుమ్నుడు, ఒక కుమార్తె ద్రౌపది జన్మిస్తారు. కాలక్రమంలో ద్రౌపది పాండవుల్ని పెళ్లాడుతుంది. దృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవ సైన్యానికి సర్వసైన్యాధ్యక్షుడై యుద్ధభూమిలో సైన్యాన్ని నడుపుతాడు. కౌరవ పాండవులకు జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో శిఖండి పాల్గొని పాండవుల పక్షాన యుద్ధం చేస్తాడు. పాండవుల సేనాధిపతుల్లో ఒకడిగా వ్యవహరిస్తాడు. యుద్ధంలో కౌరవ వీరుల్ని అనేకుల్ని సంహరిస్తాడు. కృపాచార్యుని ఓడిస్తాడు. శిఖండి అశ్వత్థామతో యుద్ధంలో తలపడినప్పుడు ఇద్దరూ సమాన స్థాయిలో యుద్ధం చేస్తారు. ఇద్దరూ గాయపడతారు. కౌరవుల పక్షాన సర్వ సైన్యాధ్యక్షుడై సమరం సలుపుతున్నప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో, సుయోధన, యుద్ధంలో నా వల్ల నీకు మేలు జరగాలంటే యుద్ధ భూమిలో శిఖండి నాకు ఎదురుపడకుండా చూడండి. నేను ఆడువారితోనూ మధ్యలో పురుషత్వం సంక్రమించిన వారితోనూ యుద్ధం చేయను. నేను వారిని చూడగానే అస్త్ర సన్యాసం చేస్తాను. శిఖండి అంగనాపూర్వుడు కాబట్టి జాగ్రత్త పడండి అని చెబుతాడు. భీష్ముడి మరణ రహస్యం అతని ద్వారానే తెలుసుకున్న పాండవులు యుద్ధం 10వ రోజున భీష్ముడు అర్జునుడు ద్వంద్వ యుద్ధానికి దిగగా వారి మధ్యకు శిఖండి వచ్చి భీష్ముడిని ఎదుర్కొంటాడు. శిఖండిని చూడగానే భీష్ముడు అస్త్ర సన్యాసం చేస్తాడు. శిఖండి భీష్ముడి మీదికి తొలి బాణం ప్రయోగించాడు. ఆ తర్వాత అర్జునుడు భీష్మునిపై అనేక బాణాలను శర పరంపరగా సంధించాడు. ఆ శరాఘాతాలకు భీష్ముడు నేలకు ఒరిగాడు. భీష్ముడు నేలపై పడకుండా అర్జునుడు శరములతో అంపశయ్య అమర్చుతాడు. ఆ అంపశయ్యపై ఉత్తరాయణ పుణ్యకాలం వరకు విశ్రాంతి తీసుకొని ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతాడు భీష్మ పితామహుడు. శిఖండి భీష్ముడిని సంహరిస్తానన్న శపథం అలా నెరవేరిద్ది. 18వ రోజు కౌరవుల పక్షాన అందరూ చనిపోయి అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు మిగిలి ఉంటారు. రణభూమిలో చీకటిలో మృత కళేబరాల మధ్య దుర్యోధనుడు తొడలు విరిగి దీనావస్థలో పడి ఉండడం చూస్తారు ముగ్గురు. అశ్వత్థామ సార్వభౌముణ్ణి అట్లా దీనస్థితిలో చూడగానే ఉద్వేగానికి గురై, రాజా, ఏదైనా కోరిక ఉంటే చెప్పు, నెరవేరుస్తాను అంటాడు స్థిర చిత్తుడై. అశ్వత్థామ, పంచ పాండవులను సంహరించడమే నా కోరిక. నిన్ను సర్వ సైన్యాధిపతిని చేస్తున్నాను. వారిని సంహరించి నా కోరిక తీర్చు అంటాడు దుర్యోధనుడు మరణిస్తూ. ఎలాగైనా పాండవుల్ని సంహరించి దుర్యోధనుడి చివరి కోరిక తీర్చాలి అనుకుంటాడు అశ్వత్థామ. కృతవర్మ, కృపాచార్యులతో చర్చిస్తాడు. ఈ రాత్రి సమయంలో పాండవులు గాఢ నిద్రలో ఉంటారు. ఇప్పుడైతే వధించడం సులువు అని తలచి అశ్వత్థామ
కృతవర్మను కృపాచార్యుడిని వెంటబెట్టుకుని పాండవుల శిబిరాల్లోకి ప్రవేశించి నిద్రిస్తున్న ఉప పాండవుల్ని పాండవులే అని భ్రమపడి వధిస్తాడు. పక్కనే ఉన్న దృష్టద్యుమ్నుడిని కూడా సంహరిస్తాడు. అదే శిబిరంలో నిద్రిస్తున్న శిఖండి అలికిడికి మేల్కొని ఆయుధం అందుకొని అశ్వత్థామను ఎదుర్కొంటాడు. ఏమి జరుగుతోందో తెలియని అయోమయంలో ఉండడం వల్ల అశ్వత్థామ ఖడ్గానికి బలై మరణిస్తాడు శిఖండి. శిఖండి మరణించడంతో అతనిలోని పురుషత్వం తొలగి స్థూల కర్ణుణ్ణి చేరుతుంది. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.